విశాఖపట్నం సిటీలో రోడ్స్ అన్నీ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్, బీట్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరికీ కూడా రోడ్డు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ 1 month విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ రావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ until unless they pay the fine of 1035, we will not release the vehicles through UCHALA. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ QR కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాం. ఇది ఇంకా 1 month మేము బిగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతోపాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. We are losing at least 1 or 2 lives every day on the roads of Visakhapatnam city. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీల్ లాక్ స్పెషల్ డ్రైవ్ మొట్టమొదటిగా ఈ ఏరియాలో మొదలు పెట్టడం జరిగింది. ఇదే రోజు వీకెండ్, ఎవ్రీ వీకెండ్ స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది కూడా షెడ్యూల్ ప్లాన్ చేసి చెప్పడం జరిగింది. 75 పాయింట్స్, 200 బ్రెత్ అనలైజర్స్తో దాదాపు 500+ పోలీస్ సిబ్బంది వీకెండ్ మరియు మిగతా రోజులు కూడా రోడ్డు మీద ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బేసికలీ వీల్ లాక్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. ప్రజలు ఒక డిసిప్లిన్ రావాలి. ఎందుకంటే విశాఖ ఈజ్ అ స్మార్ట్ సిటీ. ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు యాడ్ థౌజండ్స్ ఆఫ్ న్యూ వెహికల్ ఆన్ ద రోడ్. ప్రతిరోజు టూరిస్ట్ జనాభా పెరుగుతూ, ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా హైయెస్ట్ ఉన్న సిటీ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం సిటీ అనేది. సో పెరుగుతున్న జనాభా, రోజుకి పెరుగుతున్న వెహికల్ సంఖ్య, బట్ రోడ్ మాత్రం అంతే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఇంపార్టెంట్. సో దీని పరంగా మొదటిగా మనము ఎన్ఫోర్స్మెంట్ మొదలుపెట్టినాము. సో ప్రజలు పోలీస్తో దయచేసి సహకరించాలి. డిసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్లో మాత్రమే వెహికల్ని పార్క్ చేయాలి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. మైనర్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలంలో కమిషనర్ సార్ చాలా సీరియస్గా తీసుకుని మైనర్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ అఫెన్స్. దీని మీద ముఖ్యంగా ఓవరాల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా దృష్టి పెడుతున్నాము. దీనిలో ప్రజలు వేరే విధంగా భావించకుండా పోలీసులతో సహాయ సహకారం అందించాలని మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సుందర నగరంగా పేరుగాంచింది. ఇటువంటి సుందర నగరంలో మరి ట్రాఫిక్ అవరోధాలు ఎక్కువగా ఉండటం, రోడ్ల మీద విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం, ఇటువంటి విషయాల వల్ల ప్రతిరోజు ఒకళ్ళిద్దరు రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతున్నారు విశాఖపట్నం నగరంలో. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ యొక్క రోడ్డు ఉపయోగించే వాళ్ళందరూ కూడా పెడస్ట్రియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ చక్కగా రోడ్డును ఉపయోగించుకోవాలి అని అంటే రోడ్డు మీద ఎలాంటి అవరోధాలు, రాంగ్ పార్కింగ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో మా గౌరవ కమిషనర్ గారు ఆధ్వర్యంలో, జాయింట్ కమిషనర్ గారి గైడెన్స్తో మరి విస్తృతంగా 200 ఇలాంటి వీల్ లాక్స్ కొనడం జరిగింది. ఈ వీల్ లాక్స్ అన్నీ కూడా ఉపయోగించి ఇదన్నీ కూడా
ఎవరినో బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఒక క్రమశిక్షణను తీసుకురావాలి పౌరుల్లో. రోడ్డు భద్రత పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి, ప్రమాదాలు తగ్గించాలి, ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇంకా ఇది రోజు కూడా కొనసాగుతుంది. దయచేసి అందరూ కూడా పార్కింగ్ని కోఆపరేట్ చేయండి. దయచేసి అందరూ కూడా సహకరించి మీ వాహనాలని సక్రమంగా పార్కింగ్కి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం.